కస్టడియల్ కేసు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆ యొక్క కేసులో కూడా కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కింద స్థాయి వ్యక్తులనే ఎప్పుడు కూడా విచారణ చేస్తున్నారంటే పలుమార్లు రఘురామకృష్ణరాజు చెప్పరావడం, తర్వాత ఎట్టకేలకు దాంట్లో స్పీడ్ అనేది పుంజుకుంది. ఈ నేపథ్యంలోనే పివి సునీల్ కుమార్ అతనికైతే విచారణాధికారి ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో అయితే విచారణ అయితే జరిగింది 2 రోజుల క్రితం సోమవారం నాడు. అయితే దాదాపుగా 5 గంటల పాటు 5, 6 గంటల పాటు పలు ప్రశ్నలైతే సంధించడం జరిగింది. సో, ఆ నేపథ్యంలో కొన్నిటికైతే సమాధానం చెప్పగా మరికొన్నిటికైతే దాటవేయడం జరిగింది. అయితే తాజాగా చూసుకున్నట్లయితే పివి సునీల్ కుమార్ కొన్ని ఘాటైన వ్యాఖ్యలతో ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇది ఒక సంచలనంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కేసు దర్యాప్తు నేపథ్యంలో తననైతే సస్పెండ్ చేయడం జరిగింది. సో, అది మంచిదే. ఎందుకంటే దర్యాప్తు నేపథ్యంలో కాబట్టి. అలాగే చట్టం అనేది అందరికీ సమానమే. సో, ఆ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజుకు కూడా ఉన్న పదవులన్నీ కూడా తొలగించాలి. సో, ఆ నేపథ్యం తర్వాత కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు అనేది సక్రమంగా జరుగుతుంది కాబట్టి సో అతను కూడా తన సస్పెండ్ చేసినలాగా రఘురామకృష్ణరాజు యొక్క పదవులు కూడా తీసివేయాలంటూ కూడా చేసిన ఒక ట్వీట్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. సో, ఈ నేపథ్యంలో మరి దీనికి RRR కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది కూడా చూడాలి. అయితే ఈ యొక్క కేసు చూసుకున్నట్లయితే ఆనాడు నర్సాపూర్ ఎంపీ ప్రస్తుతం రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు ఈ కస్టడియల్ కేసు సంబంధించి సో తనైతే టార్చర్ పెట్టారు. ఎందుకంటే రాజద్రోహం కేసు ఆనాటి వైసీపీ హయాంలో కేసు అయితే నమోదవడం, హైదరాబాద్ నుంచి గుంటూరు సిబిఐ కార్యాలయం తీసుకురావడం తర్వాత పరిణామంలో ఇటు కస్టడియల్లో సో తీవ్రంగా తనని గాయపరిచారు, పలు దుర్భాషలాడారు, అనేక విధాలుగా తనను బాధకు గురి చేశారంటూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వైసీపీ ప్రభుత్వంలో తనైతే ఇచ్చిన దానికైతే ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. తన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన యొక్క ఫిర్యాదు అనేది కూడా చేయడం జరిగింది గుంటూరు నగరపాలక PS లో. ఆ నేపథ్యంలో ఈ కేసు అనేది ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు కూడా అరెస్ట్ అవుతూ అంటే ఒక్కొక్కరు దానికి సంబంధించి విచారణకి అందరూ కూడా హాజరవుతున్న పరిస్థితి ఉంది. దాంట్లో ఈ కేసులో ప్రధానంగా ఆరోపిస్తున్నారు RRR వారు కాదు A1 గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్. సో పివి సునీల్ కుమార్ అయితే గతంలో కూడా ఈ విచారణ రావాలంటూ కూడా విచారణాధికారి ఆదేశించినప్పటికీ ఆ నోటీసులు ఇచ్చినప్పుడు కూడా కొన్ని వ్యక్తిగత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయానని కూడా చెప్పు రావడం, అలాగే 2-3 వారాలు గడువు ఇచ్చిన నేపథ్యంలో సో దానికి అంత టైం ఇవ్వలేమంటూ 15వ తేదీ ఖచ్చితంగా రావాలంటూ కూడా మళ్ళీ మరోసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎట్టకేలకైతే హాజరయ్యాడు. ఆ నేపథ్యంలో తనైతే సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ రోజు మరింత హాట్ టాపిక్ గా ఈ యొక్క కేసు సంబంధించి అతను చేసిన ట్వీట్ అనేది సంచలనం అవుతుంది. అయితే ఈ కేసులో A1 గా పివి సునీల్ కుమార్ ఉన్నారు, తర్వాత A2 రామాంజనేయులు, అలాగే మాజీ ముఖ్యమంత్రి A3 గా ఉన్నారు, A4 గా విజయపాల్ ఉన్నారు, CID ASI. సో తిను కూడా చాలా విధంగా బాధ పెట్టినట్టు, అలాగే రామాంజనేయులు కూడా తనని ఆ కస్టోడియల్ నేపథ్యంలో చాలా విధాలుగా గాయపరిచినట్టు బాధ పెట్టినట్టు RRR అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. సో A5 గా చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్ GGH గుంటూరు GGH సూపరింటెండెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా తన అక్కడ ఎటువంటి కస్టడియల్ కేసులో అటువంటిది ఏమీ జరగలేదు అనేది రిపోర్ట్ రావడంతో సో ఇప్పుడు ఈ కేసు అనేది కూటమి ప్రభుత్వం రావడం తర్వాత ఈ కేసు ముందుకు వెళ్ళిన నేపథ్యంలో తను A5 గా ఈ కేసులో చేర్చడం జరిగింది. ఆ తను కూడా రెండు సార్లు అయితే విచారణాధికారి అయితే పలు ప్రశ్నలు సంధించి ఒక మొత్తం కూడా తన నుండి కూడా రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో కూడా తను కూడా కొన్ని అసలు గుర్తులేదు, మర్చిపోయాను అనే విధంగా మాట్లాడినట్టు. ఎందుకంటే ఆ రిపోర్టు తారుమారు చేయడంలో అసలు ఎవరు ప్రోద్బలం ఉంది, ఎవరు చెప్తే ఆ విధంగా చేశారని పలు కోణాల్లో అయితే ఆ ప్రశ్నలు సంధించినట్టు కూడా తెలుస్తుంది. దానికి కూడా కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పక దాటవేసే ప్రయత్నం చేశారు, ఆయన్ని కూడా రికార్డెడ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎట్టకేలకు కూడా పివి సునీల్ కుమార్ విచారణాధికారి ముందు హాజరైనప్పటికీ కూడా కొన్ని ప్రశ్నలు దాటవేశారనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది ఈ యొక్క కేసుకు సంబంధించి క్లియర్ గా చాలా కూలంకషంగా ఎక్కడ కూడా తారుమారు లేకుండా ఎటువంటి వివాదాలు లేకుండా కరెక్ట్ గా జరగాలంటే మాత్రం సో తనని సస్పెండ్ చేసిన విధంగానే RRR సంబంధించి పదవులన్నీ కూడా తీసివేయాలి. సో ఎందుకంటే చట్టం అనేది ఒకరి సొత్తు కాదు, చట్టం అనేది అందరికీ సమానంగానే వ్యవహరిస్తుంది. ఆ నేపథ్యంలోనే తనను సస్పెండ్ చేసినట్లుగానే RRR సంబంధించి పదవులన్నీ కూడా తీసివేయాలంటూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఈ ట్వీట్ అనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా అయితే అవుతుంది. సో ఈ నేపథ్యంలో మరి RRR దీనికి ఏ విధంగా స్పందిస్తారు, అలాగే ఈ కేసుకు సంబంధించి సో చాలా సార్లు కూడా సోషల్ మీడియా వేదిక కూడా RRR అనేక విధాలుగా తనను ఏ విధంగా ఆ టైంలో బాధ గురి చేశారు, ఎవరు ఏ విధంగా తనని గాయాలు పాలు చేశారు అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా రిపోర్ట్లో కూడా తనైతే రిపోర్ట్లో కూడా ఇవ్వడం కూడా జరిగింది. కేసు పెట్టి ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారో సో ఇదంతా ఒక ఎత్తు. ఈ యొక్క పరిణామంలో అయితే ఇప్పుడు పివి సునీల్ కుమార్ చేసిన ఏదైతే ట్వీట్ ఉందో ఇది కాస్త సంచలనంగా మారుతుంది అనేది తెలుస్తుంది. ఇది ఒక హాట్ టాపిక్ మారుతుంది. సో దీనికి సంబంధించి మరి ఏ విధంగా
రాష్ట్రంలో అంటే ఈ యొక్క కేసు సంబంధించి మరి పొలిటికల్‌గా చూసుకున్నట్లు కూడా రాజకీయంగా అవుతుందా లేదా అనేది కూడా చూడాలి. అయితే పీవీ సింహ ట్వీట్‌కి సంబంధించి త్రిపుల్ ఆర్ ఏ విధంగా స్పందిస్తారో దాని మీద చాలా ఆసక్తి అయితే ఉంది. ఇదైతే కూటమి ప్రభుత్వం ఈ కస్టోడియల్ కేసు అయితే చాలా సీరియస్‌గానే వ్యవహరిస్తుంది. ఎప్పటికప్పుడు విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో దీనిలో కీలక నిందితులుగా భావిస్తూ ఉన్నారో వారందరినీ కూడా పిలుస్తున్నారు. వారి యొక్క విచారణ నేపథ్యంలో పలు ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. ఈ కేసులో తనని ఏ విధంగా తను గాయాలు పాలు చేశారు అయన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అయన్నీ కూడా సేకరిస్తున్నారు. అలాగే ఈ యొక్క కేసుని మరి ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. సరే చూడాలి ఈ కేసు క్రమం రోజు రోజు కూడా మరి తీవ్రంగా మరి హాట్‌గా మారుతుంది రాష్ట్రంలో. అలాగే ఈ ట్వీట్‌కి సంబంధించి ఇటు త్రిపుల్ ఆర్ ఏ విధంగా స్పందిస్తారు. అలాగే ఈ సిబిఐ ఎంక్వైరీ ఏ విధంగా మరి ముందుకు వెళ్తుంది. దీంట్లో ఒకవేళ ఈ కేసుకు సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ అవన్నీ ఆధారాలు సేకరించిన తర్వాత ఈ నేరం అంటే మాత్రం అంటే త్రిపుల్ ఆర్‌ని తన కస్టోడియల్లో పలు విధాలుగా హింసించారు అనేది క్లియర్‌గా రుజువైతే మాత్రం ఎవరైతే A1, A2, A3, A5గా ఉన్నారో వారందరూ కూడా మరి చట్టం ప్రకారం శిక్షార్హులు అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ ట్వీట్ ద్వారా మరి మరింత ఈ కేసు మరి ఏ విధంగా మరి ముందుకు వెళ్తుంది ఎంత కూడా మరి వేచి చూడాలి.